నమస్తే అండి, నేను డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ అండి, సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చంపాపేట, హైదరాబాద్. హార్ట్ అటాక్ కి, హార్ట్ ఫెయిల్యూర్ కి, కార్డియాక్ అరెస్ట్ కి డిఫరెన్స్ ఏంది? ఈ మూడు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ ఒక టర్మ్, ప్రతి దానికి ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. హార్ట్ అటాక్ అంటే మన గుండె ఉపరితలం పైన రక్తనాళాలు ఉంటాయి. ఆ రక్తనాళాలలో బ్లాక్ ఏర్పడితే వచ్చేదాన్ని హార్ట్ అటాక్ అంటాం. సో దానికి ఇమీడియట్గా ఈసీజీ ద్వారా కనుక్కోబడుతుంది. దెన్ దానికి ట్రీట్మెంట్ ఇమీడియట్గా బ్లాక్ అయిన గుండె రక్తనాళాన్ని ఓపెన్ చేసి స్టంట్ వేయడం ద్వారా వాళ్ళ ప్రాణం అనేది నిలుస్తుంది, వాళ్ళకి రిస్క్ అనేది తగ్గుతుంది. ఇది హార్ట్ అటాక్. హార్ట్ ఫెయిల్యూర్ అంటే మన యొక్క గుండె కండరం అనమాట. ఈ గుండె కండరం అనేది వీక్ అవ్వడం అంటే పంపింగ్ ఫెయిల్యూర్ అంటాం. ఈ పంప్ అనేది నార్మల్గా గుండె ఇలా ముడుచుకొని తెరుచుకుంటూ ఉంటుంది. అలా కాకుండా గుండె ఫెయిల్ అయినప్పుడు ఏముందంటే ఈ మూమెంట్ అనేది సరిగా ఉండదు అనమాట. ఇది హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. అంటే మన బ్లడ్ని బాడీకి సరిగా పంపు చేయలేదన్నమాట. దీన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. దీనికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఒకటి హార్ట్ అటాక్, లేదా చాంబర్స్ అనేది ఉబ్బిపోవడం, లేదా హార్ట్లో ఉండే వాల్ ప్రాబ్లమ్స్ వల్ల ఉండొచ్చు. హార్ట్ మజిలే డైరెక్ట్గా వీక్ అవ్వచ్చు, లేదా కొన్ని టాక్సిన్స్, ఆల్కహాల్, థైరాయిడ్, ఇలా చాలా రకాల కారణాలు ఉంటాయి వీక్ అవ్వడానికి. సో దానికి కనుక్కొని దేనివల్ల వీక్ అయిందని కనుక్కొని మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే వాళ్ళు ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. మూడవది కార్డియాక్ అరెస్ట్ అంటాం. అంటే కార్డియాక్ అరెస్ట్ అంటే సడన్ గా గుండె ఆగిపోవడం. అంటే గుండె ఇలా కొట్టుకునేది సడన్ గా ఆగిపోతుంది, అంటే పని చేయదన్నమాట. దీన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. దీనికి కూడా చాలా రకాల కారణాలు ఉంటాయి. హార్ట్ అటాక్ వల్ల కావచ్చు, హై హార్ట్ రేట్ అబ్నార్మల్ హార్ట్ అటాక్, వెంట్రికులర్ టెకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటాం. ఇలా చాలా రకాల కారణాలు ఉంటాయి గుండె సడన్ గా ఆగిపోవడానికి. సో దానికి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇలా సడన్ గా గుండె ఆగిపోయినప్పుడు మనం బేసిక్ లైఫ్ సపోర్ట్, చెస్ట్ కంప్రెషన్, సిపిఆర్ చేయడం వల్ల మనం వాళ్ళకి కొంచెం టైం అనేది సేవ్ చేయగలిగిన వాళ్ళం అవుతాం అనమాట. ఇది హార్ట్ అటాక్కి, హార్ట్ ఫెయిల్యూర్కి, కార్డియాక్ అరెస్ట్కి ఉన్న తేడాలు. దీన్ని తెలుసుకోండి. ప్రతిదానికి డిఫరెంట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఈ డిఫికల్టీస్ కానీ ఇలాంటిది ఉంటే మీ దగ్గరలో ఉన్న నమ్మకమైన కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. దాని ద్వారా కరెక్ట్ అయిన సూచనలు, సలహాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ అండి.